రైతు భరోసాపైన మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ మీటింగ్లో రైతు భరోసాపైన ఎంతో ఎదురు చూస్తున్న రైతులు అకాల వర్షాలకు రైతు భరోసాతో రైతులకు ఊరట లభించిందని తెలిపారు. ఇంతవరకు నిధులు విడుదల కాకపోవడం నిరాశకు గురయ్యారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకుని అకాల వర్షాలతోటి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జీవన్రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతోటి చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టపోయింది. పెట్టుబడి సాయంగా రైతులకు ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని జీవన్రెడ్డి కోరారు. రైతుకి ఏదైతుందో అంటే పెట్టిన పెట్టుబడికి కాంపెన్సేటరీ కొంత దోహదపడుతుందని చెప్పని భావించాలి. క్యాబినెట్ ఏదైతుందో మన ఈ రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేకపోవడంతో మరి ప్రకటన అయితే ఇది రాలేదు. సరే, క్యాబినెట్ సీఎం గారి నిర్ణయం ఆల్వేస్ వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనం ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజులకెళ్ళి గమనిస్తున్న ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు సమకూరినాయి.